హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 12ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయ్ ఏమో తియాని బెదిరిస్తూ ఉంటుంది కదా. సో నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, నువ్వు నాకు అడ్డు చెప్పుకోకూడదు, ఒకవేళ నువ్వు కనుక అడ్డు చెప్తే నేను మన ఇద్దరికి పెళ్ళైందన్న విషయం అందరికీ చెప్పేస్తాను అండ్ ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ని కూడా అందరికీ చూపిస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికైతే తియాన్ కూడా ఇంక వేరే దారి లేక ఒప్పుకున్నట్టే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. కానీ తియాన్కి మాత్రం చాలా కోపం వస్తుంది మాయ్ మీద. సో తన్ని తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తనేమో బాత్ చేస్తూ ఉంటాడనమాట. సో తియాన్ ఏమో మాయ్ని తిట్టుకుంటూ ఉంటాడు. అయితే అదే టైంలో అక్కడ పవర్ కట్ అనేది జరుగుతుంది. ఇంకా వెంటనే తియాన్ ఏం చేస్తాడు అంటే పవర్ ఎందుకు కట్ అయింది అని చెప్పేసి చూద్దామని చెప్పి మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అంటే పవర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడనమాట మెయిన్ దగ్గర. ఇంకా అదే టైంలో అక్కడికి మాయ్ వస్తుంది. సో మాయ్ అయితే టార్చ్ లైట్ పట్టుకుని తన మొహం నిండా కూడా ఫేస్ ప్యాక్ అనేది వేసుకుని ఆ చీకట్లో తన మొహం మీద టార్చ్ లైట్ వెలిగించుకుని వస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి తియాన్ అయితే భయపడుతూ ఉంటాడు. ఇంకా మాయ్ కావాలని చెప్పి తియాన్ని భయపెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తియాన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. మాయ్ అంటుంది, ఇక్కడ అత్తమాటు పవర్ కట్ అవుతుంది, అందుకే నేను నీకోసం అని చెప్పేసి టార్చ్ లైట్ తీసుకొచ్చాను. ఇంకా ఒక 2 hours దాకా కూడా పవర్ రాదు, అయినా సరే నా ఫేస్ ప్యాక్ బాగుందా, ఇది మయన్మార్ వాళ్ళ ఫేస్ ప్యాక్, సో ఇది వేసుకుంటే నేను అందంగా అవుతానని ఇలా చేసుకున్నాను, బాగుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తియాన్ అయితే మాయ్ని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ అంటుంది, నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సో నువ్వు నాకు ఇంప్రెస్ అవ్వాల్సిందే, ఒకవేళ నువ్వు ఇంప్రెస్ అవ్వను అంటే నేను నీకు 3 months టైం ఇచ్చాను కదా, సో దాని లోపల నువ్వు 10 million ఇచ్చేసి నాకు డివోర్స్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ని మాయ్ అయితే అలా ఏడ్పిస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా తియాన్ అయితే మాయ్ని నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే మాయ్ అలాగే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మాయ్ని అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఎందుకు తియాన్ని అలా ఇబ్బంది పెడుతున్నావు, తనకి ఇష్టం లేదన్నా సరే అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి మాయ్ ఏమంటుంది అంటే, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే తన్ని మార్చడానికి, తన్ని ఎలాగో నాకు డివోర్స్ ఇచ్చేస్తాడు, సో డివోర్స్ ఇచ్చే ముందు దాకా అన్నా సరే నేను తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను ఇలా అంతా చేస్తున్నాను అని చెప్పేసి మాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో అలా చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత తియాన్ అయితే వర్క్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ కూడా వర్క్ చాలా స్పీడ్గా చేయండి అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతే తను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తియాన్ ప్లాన్. ఇంకా అందరికీ చెప్తూ ఉంటాడు, మీరు అందరూ వర్క్ తొందరగా చేయాలి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడనమాట. సో తియాన్ కూడా ఇంకా అలసిపోయి ఆ ఎండకి వాటర్ తాగడానికి వస్తాడు. అయితే ఆ వాటర్ ప్యూరిఫైర్ అనేది పనిచేయదనమాట. ఇంకా తనకి వాటర్ రావు. ఇంకా చిరాకు వచ్చి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి కాబ్ వచ్చి ఆ వాటర్ ప్యూరిఫైర్ని గట్టిగా కొట్టి, ఇప్పుడు వాటర్ వస్తాయి, ట్రై చేయండి, ఇది పాడైపోయింది, సో దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తియాన్ కూడా సరే అని చెప్పేసి వాటర్ అనేది పట్టుకుని తాగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత కాబేమో మాయ్ గురించి తియాన్తో మాట్లాడుతూ ఉంటాడు, అలాగే వర్క్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట. సో మాయ్ గురించే ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దానికి తియాన్ కూడా కాప్కి కౌంటర్ అనేది ఇస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటారు. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా ఇలా వీళ్ళు వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో 2 weeks అనేది అయిపోతుందనమాట. సో 2 weeks తర్వాత ఒకరోజు మాయ్ ఏం చేస్తుంది అంటే పక్కనే కొంతమంది వర్కర్స్ మాట్లాడుకోవడం అదంతా కూడా వింటూ ఉంటుంది. ఆ వర్కర్స్ అందరూ కూడా తియాన్ చాలా బాగుంటాడు కదా అని చెప్పేసి, తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో తియాన్ కంపెనీలో వర్క్ చేసే ఒక అమ్మాయి, తను వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటుంది తియాన్ని. సో తినొచ్చేసి మీరందరూ తియాన్ గురించి కూడా ఆలోచించకూడదు, తియాన్ నావాడు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తిట్టి వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళందరూ తియాన్ ఏమీ అందంగా ఉండడు, అసలు ఆ అమ్మాయి అలా అంటుంది కానీ అని చెప్పేసి మళ్ళీ వేరుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తను ఒక హార్స్ లాగా ఉంటాడు, అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలన్నీ విని మాయ్ అలాగే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో తియాన్ వస్తూ ఉంటే వాళ్ళకి తియాన్ ఒక హార్స్ నడుచుకుంటూ వస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి మాయ్కి అయితే బాగా నవ్వు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మాయ్ నవ్వుతూ ఉంటుంది. ఇంకా తియాన్ మాయ్ వాళ్ళ దగ్గర నుండే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే తియాన్కి కౌంటర్స్ వేస్తూ ఉంటుంది.
ఇంక ఈ కౌంటర్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. సో, తియాన్ వెళ్తూ ఉంటాడు కదా! సో, అప్పుడు మాయ అంటుంది తియాన్ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఇంక తియాన్ ఏమో ఏంటి అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి మాయ అంటుంది ఎందుకంత స్పీడ్‌గా నడుస్తున్నావు? నువ్వు స్పీడ్‌గా నడవకు. నేను టైర్డ్ అయిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తియాన్‌కేమో ఏం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు అనేటప్పటికి మాయ అంటుంది ఎందుకంటే నేను నీ హార్ట్‌లో ఉన్నాను కదా! నువ్వు అంత స్పీడ్‌గా నడిస్తే నేను కూడా టైర్డ్ అయిపోతాను. నువ్వు స్లోగా వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తియాన్‌కైతే కోపమొచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత తను అంటే మన మాయ అయితే వర్క్‌కి వెళ్తుందనమాట. ఇంకా అక్కడ తనేం చూస్తుంది అంటే తియాన్‌కి ఒక అసిస్టెంట్ కావాలి అని చెప్పేసి నోటిఫికేషన్ పెడతారు. ఇంక దానికి మాయ అయితే అప్లై చేద్దాం అనుకుంటుంది. ఇంక తనేమో ఎలాగన్నా అప్లై చేయాలి అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తారనమాట. సో, కావాలని తియానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇక్కడికే రప్పించేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ హ్యాపీగా ఉన్నారేమో అని చెప్పేసి. అండ్ అంటే నార్మల్‌గానే తను ఇలా పిలిపిస్తాడనమాట. సో, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తియాన్ మీద చాలా కోపంగా ఉంటారనమాట. ఇంకా వాళ్ళు దిగిన వెంటనే వాళ్ళకి మాయ్ కనిపిస్తుంది. ఇంకా మాయ్‌తో పలకరించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాయ్ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ మాయ్ చేతిలో ఉన్న అప్లికేషన్‌ని చూస్తారు. సో, వాళ్ళు అడుగుతూ ఉంటారు, "ఏంటి నువ్వు తియాన్ అసిస్టెంట్ కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, "అవును. కానీ మీ విషయం అంటే తియాన్‌కి చెప్పకండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అంటారు. తర్వాత వాళ్ళందరూ కూడా తియాన్ దగ్గరికి వెళ్తారు. ఇంక తియాన్ దగ్గరికి వెళ్ళి తియాన్ మీద కోప్పడుతూ ఉంటారు. "నువ్వు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రప్పించావు" అని చెప్పేసి తియాన్ మీద ఫైటింగ్ చేయడానికి, కొట్టడానికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు తియాన్‌ని ఏమీ కొట్టలేక ఆగిపోతారనమాట. ఎందుకంటే ఎంతైనా తియాన్ వాళ్ళ లీడ్ కాబట్టి తన్ని కొడితే మళ్ళీ ఎక్కడ వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తారో అని చెప్పేసి. ఇంక తర్వాత తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోటకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళేమనుకుంటారు అంటే మాయి తియాన్ వాళ్ళ అసిస్టెంట్ అవ్వాలనుకుంటుంది కదా! మనం ఎవరం కూడా ఈ విషయం అంటే తియాన్‌కి చెప్పకూడదు. ఇంకా మాయ్‌కి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా తియాన్‌ని వన్ సైడ్‌గా లవ్ చేస్తుంది కదా! సో, ఆ అమ్మాయి వింటుందనమాట. ఇంకా ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి మాయ్ అయితే అస్సలు పడదు. ఎందుకంటే తను ఎక్కడ తియాన్‌ని తనని ఇష్టపడేలాగా మార్చుకోవడానికి ట్రై చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే మాయ్ అలాగే కాబ్ ఇద్దరు కూడా లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మాయ్ అయితే కాబ్‌తో చెప్తూ ఉంటుంది నేను తియాన్ వాళ్ళ అసిస్టెంట్ కింద అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి. ఇంకా కాబ్ అంటాడు నువ్వు ఎందుకు ఇలా అవుదాం అనుకుంటున్నావు? నీకు ఇంకా కొన్ని రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా! సో, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అయినా సరే నీ హస్బెండే కదా తియాన్. అయినా సరే నువ్వు ఎందుకు తన అసిస్టెంట్ కింద ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడు తనని ఇంప్రెస్ చేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావు? మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా ఏంటి? లేకపోతే మీ ఇద్దరి మధ్య ఈ మ్యారేజ్ అవ్వడానికి కూడా ఏదైనా రీజన్ ఉందా? నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి కాబ్ అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి మాయ అయితే అలాంటిదేమీ లేదు అని చెప్పేసి నేను తనని ఇంకా ఎక్కువగా ఇష్టపడాలనుకుంటున్నాను. నేను తనతోనే టైం గడపాలనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులు. ఒకవేళ నేను తన అసిస్టెంట్ అయితే ఇంకా కొన్ని రోజులు నేను తనతో పాటే ఇక్కడ ఉండొచ్చు కదా అని చెప్పేసి మాయ అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ కూడా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్ చేయడానికి అక్కడికి వస్తాడనమాట. ఇంకా అక్కడ తియాన్ అయితే మాయ్‌ని అలాగే కాబ్‌ని ఇద్దరిని కూడా చూస్తాడు. సో, తనకైతే కోపం వచ్చేస్తుంది. సో, తనేం చేస్తాడు అంటే వెంటనే అక్కడికి వచ్చేసి ఏంటి మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంతసేపు లంచ్ చేస్తారా? మీకు ఇదేమన్నా బ్రేకా? అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక కాబ్ అయితే అవును ఇది మాకు లంచ్ బ్రేకే. ఏం నువ్వు మమ్మల్ని కూడా తిన్నివ్వవా? మేము మత్తుమాటు పనిచేస్తూ ఉండాలా? అని చెప్పేసి కాబ్ అంటాడనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు మీరు లంచ్ బ్రేక్‌లో తినండి. నేను తినొద్దనట్లేదు. కానీ మీరు కొంచెం స్పీడ్‌గా తింటే నెక్స్ట్ వచ్చినోళ్ళు తింటారు కదా! మేమెక్కడ కూర్చోవాలి? అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి కాబ్ కూడా గొడవ పడడానికి వెళ్తూ ఉంటే మాయ్ అయితే కాబ్‌ని ఆపేసి కాబ్ చేయి పట్టుకుని కాబ్ మనమే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మేము ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని చెప్పి తియాన్‌తో చెప్పి ఇంకా కాబ్ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మాయ్ కాబ్ చేయి పట్టుకోవడం ఇదంతా కూడా తియాన్ చూస్తూ ఉంటాడు. ఇంక తియాన్‌కైతే కోపం వస్తూ ఉంటుందనమాట. అయినా సరే తియాన్ ఇంకేం అనడు అనమాట. సో, అంటే మాయ్ అలాగే కాబ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటారు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే, మన మాయ అయితే ఆఫీస్‌కి వెళ్తుంది కదా! సో, అంటే ఈ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుందనమాట. ఇంక అక్కడికి చాలా మందొచ్చేస్తారు. సో, తనైతే ఎక్స్‌పెక్ట్ చేయదు. వీళ్ళందరిని ఎవరు తీసుకొస్తారు అంటే, ఈ వన్ సైడ్‌గా ఇష్టపడుతుంది కదా! ఆ అమ్మాయి తీసుకొస్తుంది. ఇంకా ఆ అమ్మాయిని చూసి మాయ అడుగుతుంది, "ఏంటి నువ్వు కూడా వచ్చావా?" అని చెప్పి. ఇంకా ఆ అమ్మాయి అడుగుతుంది, "ఏంటి మాయ్ నువ్వు కూడా అసిస్టెంట్ కింద ఉండడానికి ఎగ్జామ్ రాస్తున్నావా? నాకు తెలుసు నీ గురించి" అని చెప్పేసి, "నేనే విన్ అవుతాను" అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇంకా మాయ ఏమో చూద్దామని చెప్పి అంటుంది. ఇంక వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ అనేది రాయడానికి వెళ్తారు. ఇంక ఈ ఎగ్జామ్ అయితే చాలా టఫ్‌గా ఉంటుందనమాట. సో, తియానే ఇంకా చాలా రూల్స్ పెడతాడు. వాళ్ళ అసిస్టెంట్‌కి ఏమేం రూల్స్ ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఆ ఎగ్జామ్ అంతా కూడా మన మాయ్ చాలా బాగా రాస్తుంది. ఇంకా మాయ్ పేపర్ అయితే తియాన్‌కే వస్తుంది. ఇంకా తియాన్ కావాలని ఆ పేపర్ కొట్టేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ
అంటే పక్కనున్న వాళ్ళు ఎందుకు కొడుతున్నావు ఇవన్నీ కరెక్టే కదా అని చెప్పేసి ఆ పేపర్ తీసుకుని కరెక్ట్ చేస్తారు. సో మాయ్ అలాగే కొంతమంది సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ రౌండ్లోకి తీసుకువెళ్తారు. ఇంకా అక్కడ వాళ్ళందరినీ కూడా చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాళ్ళందరూ కూడా ఓడిపోతారనమాట. ఇంకా మన మాయ్ మాత్రమే మిగులుతుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఇంటర్వ్యూవర్స్ అందరినీ అడుగుతారు పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. ఇంకా మాయ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పెళ్ళి కాని వాళ్ళే అనమాట. సో అందుకని చెప్పేసి అప్పుడు మనకి ఏం చూపిస్తారు అంటే థియాన్ తన ఫస్ట్ క్రైటీరియా ఏం పెడతాడు అంటే పెళ్ళి కాని వాళ్ళని తన అసిస్టెంట్ కింద ఉంచుకోను, మ్యారేజ్ అయిన వాళ్ళనే నేను అసిస్టెంట్ కింద ఉంచుతాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇప్పుడైతే తను చాలా బాధపడుతూ ఉంటాడు, అనవసరంగా నేను ఆ కండిషన్ పెట్టానే అని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి. ఇంకా థియాన్ అంటే మన మాయ్ని మాత్రమే ఉంచుతారనమాట. సో ఆ ఇంటర్వ్యూలోంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక అఫీషియల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా మమ్మల్ని టఫ్ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే ఎందుకంటే మాయ్కి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్లో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో సో థియాన్ని చూపిస్తారు. సో థియాన్ మాయ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడనమాట, నీ స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే నీ డ్రాబ్యాక్ ఏంటి అని చెప్పేసి. ఇంకా దానికి మాయ్ ఏం చెప్తుంది అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే నేను చాలా లాయల్గా ఉంటాను ఎవరితో అయినా సరే, అండ్ నా వీక్నెస్ ఏంటి అంటే నేను ఇష్టపడిన వాళ్ళని వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటాను, కానీ అదే తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. సో అందుకని నేను ఇక నుండి అలాంటి తప్పు చేయను. సో ఇక నుండి నేను వాళ్ళని అంటే నేను కూడా ఎంత ఇష్టపడుతున్నానో వాళ్ళకి తెలిసేలాగా చేస్తేనే కదా వాళ్ళు నన్ను ఇష్టపడేది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ విన్న తర్వాత థియాన్ కూడా ఏమీ మాట్లాడనమాట. ఇంకా మాయ్ని ఏం క్వశ్చన్స్ అడగడు, ఎందుకంటే ఓన్లీ థియాన్ మాత్రమే కాదు కదా అక్కడ సెలెక్ట్ చేసేది. సో ప్యానెల్ అందరూ కూడా మాయ్ని ఇష్టపడుతున్నారు, మాయ్ మాత్రమే థియాన్కి అసిస్టెంట్ లాగా ఉండాలి అనుకుంటున్నారు. ఇంకా అందుకనే థియాన్ కూడా ఇంకేం చేయలేక మాయ్నే తన అసిస్టెంట్ లాగా ఒప్పుకుంటాడనమాట. సో మాయ్ అయితే థియాన్ అసిస్టెంట్ అయిపోయింది. తర్వాత మాయ్ ఇంకెన్ని ఫన్నీ థింగ్స్ చేస్తుందో చూడాలి అనుకుంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.